దేశ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎట్లా ఉన్నాయి అంటే మనం వింటూ ఉంటాం కదా పద్యాలు. ఈ పద్యం చాలామంది వినుంటారు. చెప్పులోని రాయి చెవులోని జోరిగా, కంటిలో నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అంటారు. ఏ సమస్య వచ్చినా ఏదున్నా కూడా, పాలనా వైఫల్యం ఉన్నా ఏదున్నా కూడా అందరూ మాట్లాడుతున్నా గొంతెత్తి చెప్తున్నా అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళు ప్రస్తావిస్తే మాత్రం ఆ నరకం ఎలా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అనుభవిస్తున్నారు. అవును, దాదాపుగా ఇదంతా ఎందుకు అనంటే ప్రస్తుతం ఆయన ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాల పైచిలుకు కాలంలో ఆయన చూపించిన చుక్కలన్నీ ఇన్ని కావు. ప్రతిపక్షాలకు చుక్కలు చూపించారు, మీడియాకు చుక్కలు చూపించారు, వివిధ వర్గాలు ఆయన ద్వారా ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగస్తులు ఇబ్బందులు పడ్డారు, బడుగు బలహీన వర్గాలు ఇబ్బందులు పడ్డారు. ఆయన చెప్పింది ఒకటి చేసింది ఒకటి, మాట తప్పడం మడమ తిప్పడం, ఇన్ని రకాల అంశాలు ఆయన అనేక వర్గాలకి అనేక అంశాల్లో తన పాలన ద్వారా చుక్కలు చూపిస్తే ఆయనకు కూడా చుక్కలు చూపిస్తున్నారు స్వయాన తోడబుట్టి రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు. అవును, ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు పూర్తి స్థాయిలో తాడేపల్లి కోటలోని రహస్యాలని ప్రజలకు చెప్పేస్తున్నారు. పాలనా వైఫల్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇదన్నారు, మీరు ఇదన్నారు, ఇట్లా జరిగింది అట్లా జరిగింది, ఇది కాదా, ఇది అబద్ధం కాదా, ఇది నిజం కాదా అంటూ అటు పాలనా వైఫల్యాల్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అలాగే కోటలో జరిగిన అంతర్గత రహస్యాలని కూడా ప్రజల ముందు ఉంచుతున్నారు. దీనికి సాక్ష్యం ఏకంగా తల్లి విజయం అని చెప్పేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉందంటే కుడుతులో పడ్డ ఎలక లాంటి పరిస్థితే మనకు కనిపిస్తాం. దీంతో ఆయన కూడా చేయని ప్రయత్నం అంటూ లేదు. తన సోషల్ మీడియా ద్వారా, తనకున్న మాధ్యమాలు ఛానల్స్ ద్వారా కూడా అసత్య ప్రచారాలు, షర్మిల మీద లేకపోతే ఎదురుదాడి, అసభ్యకరమైన పోస్టింగ్లు సోషల్ మీడియా ద్వారా పెట్టించడం, లేదు అంటే నేరుగా ఇలా జరిగిందంటూ తన మీడియా ఛానల్స్లో మనుషుల్ని కూర్చోబెట్టి చెప్పించడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఎమ్మెల్యేలు మంత్రులు ఎప్పుడూ లేనటువంటి దాడి అధికార పార్టీ నుంచి షర్మిల కూడా ఎదుర్కొంటుంది. అయినా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఆవిడ కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు, అనేక విషయాలను బహిర్గతం చేస్తున్నారు, పాలన నిండగొడుతున్నారు. దీంతో ఈ తతంగం మొత్తం చూస్తున్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సరే, ఇన్నాళ్ళు పోని వైఫల్యాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు మీడియా ప్రశ్నిస్తున్నా సరే ఏదో ఒకటి తిమ్మిని బొమ్మని చేద్దాం, ప్రజల్లోకి వెళదాం, బతిమలాడదాం లేదా అని వాళ్ళు అనుకుంటున్న టైంలో స్వయాన ఇంట్లో వ్యక్తులే ఇప్పుడు ఇలా ప్రశ్నించడంతో ఇక మన పార్టీ లేదా మన రాజకీయ భవిష్యత్తు కూడా ఇక పూర్తి స్థాయిలో డౌటే అని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మాట్లాడుకుని చర్చించుకునే పరిస్థితికి వచ్చేసింది. ఆఖరికి అసలు ఈ చిచ్చు, ఈ ఫ్యామిలీ డిస్ప్యూటు మన పని, మన రాజకీయ భవిష్యత్తుని కీలకతం చేసే పరిస్థితి తీసుకొచ్చేసిందని బాహాటంగా మంత్రులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా కింద పడ్డా నాదే పై చేయి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే షర్మిల గారు ఇవన్నీ తెలుసు, విజయమ్మ గారికి తెలుసు, విజయమ్మ గారి సాక్షిగా ఇదంతా జరుగుతుందో ఒక్కసారిగా ఆయన మళ్ళీ తల్లి విజయమ్మ గారికి ఫోన్ చేయడం, క్యాంపెయిన్కి రమ్మని ఆహ్వానించడం, ఆవిడ ఓకే చెప్పడం, షర్మిల గారు అభ్యంతరం పెడుతున్నా మరొకసారి విజయమ్మ గారు కూడా కొడుకు అడిగిన అంశాలన్నిటికీ కూడా కరిగిపోయారని, అలాగే పూర్తి స్థాయిలో ఇంట్లో జరుగుతున్న తతంగం అంతా షర్మిల మాట్లాడుతోంది, దీనివల్ల పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, వచ్చి ఆదుకోవాలని మాట్లాడిన అంశానికి ఆవిడ ఓకే చెప్పారని, త్వరలో క్యాంపెయిన్కి రాబోతున్న నేపథ్యంలో మరి ఈ తతంగం అంతా ఎటు దారితీస్తుంది ఏంటంటే ఒక పక్కన మరి మళ్ళీ మరొకసారి విజయమ్మ గారు కొడుకు కరిగిపోయి ప్రచారానికి బయలుదేరుతున్నారని వార్తలు వస్తున్నాయి, చర్చ ప్రారంభమైంది. షర్మిల అభ్యంతరం చెప్పినా మరి షర్మిల అనేక ప్రశ్నలు, అనేక వైఫల్యాలను ఎండగడుతున్నారు, కోట రహస్యాలను బయటపెడుతున్నారు. ఏకంగా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ కొత్త నిర్వచనం చెప్తున్నారు. ఆవిడ కూడా అసలు పాలన మొత్తం ఫెయిల్ అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి గారు సిద్ధం అంటుంటే మేము ఇంకొక పక్కన ప్రతిపక్షాలు చెల్లెలు సిద్ధం కాదు, నీతో యుద్ధమే అని చెప్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితులన్నీ ఎటు టర్న్అవుట్ అవుతాయి అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత